గాలి వచ్చింది సార్ జాప్యమైనా కానీ భారతీయ జనతా పార్టీ వీళ్ళ రాజకీయ లబ్ధి కొరకు వీళ్ళ ఈ జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించాం. వీళ్ళ ముస్లిం సమాజాన్ని ఒక పూచిగా చూపెట్టి ఓటేస్తే ముస్లింలు ఓటేసినట్టనో లేకుంటే హిందూ అయితే బీజేపీకి ఓటు వేయాలనే విధంగా ప్రచారాన్ని చేపట్టడం, బీజేపీ ఓటేస్తేనే రాముల వారిని దర్శించుకున్నట్టు, శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో దర్శించుకున్నట్టు, అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగి సరే ఏది ఏమైనా ఇవల్ల దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ నిజరూపం సమాజానికి తెలియరావటం సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. వీళ్ళ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వీళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ ఏ అబ్కీ బార్ 400 కానీ అంటే దేశంలో మోడీకి ఎదురు లేదు అనే విధంగా ఏదైతే ప్రచార సరళి కొనసాగింపు చేయడం జరిగిందో వీళ్ళ ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నదో వీళ్ళ విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడడానికి ఏదైతే ఉందో సమైక్యవాదులను లౌకికవాదులందరినీ కూడా ఐక్యం చేయబడే విధంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయటం ఇవాళ మనకు లభించిన కొద్ది సమయంలో అబౌట్ 2 మాసాల సమయంలో ఏదైతే ఉన్నదో ఓన్లీ విత్-ఇన్ 2 months అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటికి ఫలితాలు పోలింగ్ నాటికి ఏదైతుందో మధ్యలో ఓన్లీ 2 months గ్యాప్ 2 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ అబ్కీ బార్ 400 300 లోపలి పట్టుకురావు. ఈ అబ్కీ బార్ 400 ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయడమే కాకుండా 300 లోపలి పట్టుకురావు. వీళ్ళ ఇండియా కూటమి ఏదైతుందో 233 233 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 293 ఇండియా కూటమి 233 అంటే గ్యాప్ ఇది ఓన్లీ 60. ఒక 30 గట్టి ఇటు వచ్చేస్తే ఆ సంఖ్యను అధిగమించేటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పండి. అంటే వీళ్ళ మోడీ గారు ఏదైతుందో రాముల వారి ఆలయం నిర్మాణం, అయోధ్య, అక్షింతలు ఇలా ప్రధాన అంశాలుగా ప్రచారం చేయడం జరిగిందో అటువంటి అయోధ్య నగరం ఫజియాబాద్ ఏదైతుందో ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. గమనించాల్సి యూపీలో ఏదైతుందో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. అంతేకాకుండా ఫజియాబాద్ వేర్ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందో కేవలం మోడీ గారి ఆర్భాటాలను చూసి సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరికి విశ్వాసం ఉంటుంది. దేవుడు అంటే విశ్వాసం లేని హిందూ సమాజం ఉండదు. ప్రభు అంటే కేవలం హిందూ సమాజానికి కాకుండా యావత్ సమాజానికి ఆదర్శం. కేవలం హిందూ అనే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు పట్ల ఏదైతుందో విశ్వాసం లేని పౌరుడు ఉంటాడు, మానవ ఉంటాడు నేను భావించానని చెప్పాను. కానీ దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్థానికులు చీటించుకోలేకపోయింది. అక్కడ ఏదైతుందో తీర్పు కేవలం బీజేపీ ప్రచార ఆర్భాటాలు మోడీ గారి పట్ల ఆయన అవలంబిస్తున్న విధానాలకు ఏదైతుందో అంటే గతంలో మనం యేసు ప్రభు ఏదైతుందో వీళ్ళ ఈ దేశానికి లోకానికి అవతరించినటువంటి ఒక ప్రభువుగా మనం ఆరాధించడం జరుగుతుందో వీళ్ళు మోడీ గారు కూడా అదే విధంగా నేను ఒక దైవదూతను, మోడీ గారు స్వయంగా పేరు నేను ఒక దైవదూతను అనే విధంగా ఏదైతుందో ఆయన ప్రచారం చేసుకోవటాన్ని ఉత్తర భారతదేశం హర్షించలేకపోయిందని చెప్పంటారు. ఈ మాత్రం ఈ 60 స్థానాలు అధికంగా వచ్చినాయి చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయి చెప్పంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 అనుకుంటే సగం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా ఇవే ఉన్నాయి. నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి, అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారు అంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకోవాలని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ నేను చెప్పండి. కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం, ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల 99 స్థానాలు నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ కాంగ్రెస్
నెక్స్ట్ బీజేపీ ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూరిటీస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి యొక్క సంఖ్యాబలం పొందలేకపోయి ఉండొచ్చు కానీ ఇండియా కూటమి సాధించిన విజయానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా 99 స్థానాలు గెలుచుకోవటం ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు యావత్ సమాజం భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పండి. ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తు లోపల ఏదైతుందో అసలు ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకు అన్న మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నారు. రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్ లో అసలు మోడీ గారి ప్రచారం చేయలేకపోవడం పంజాబ్ అడుగులో మొత్తం స్థానాలు ఏదైతుందో మొత్తాన్ని మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కొట్లాడుకునే తప్ప బీజేపీ గురికి లేదు. అక్కడ కాంగ్రెస్ ఆ కూటమిలో భాగస్వాములు వాళ్ళు పూడి చేసుకుని తప్ప ఏదైతుందో పంజాబ్ అంటే ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పంటున్నారు. పంజాబ్ హర్యానా కూడా అధిక స్థానాలు గెలుచుకుందని చెప్పండి. అంటే రైతాంగం అనేది ఏదైతుంది వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీస మద్దతు తరకు చట్టబద్ధత కల్పింప చేయబడలేక వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ కి ఏదైతుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతో ఏదైతుందో రైతు ఆందోళనకు గురి కావడం చెప్పండి. వీళ్ళు పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నింప చేయవలసిన బాధ్యత నింప చేసిన కనీస మద్దతు ధర కల్పింప చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఇవాళ దేశం ఆధారపడి ఉంది. అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల ఏదైతుందో మోడీ గారికి కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెరిపిస్తామని చెప్పి ఆశిస్తున్నామని చెప్పండి. దీన్ని మనం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం పొందలేకపోయినప్పటికీ కూడా యావత్ సమాజం భవిష్యత్తు ఏదైతుందో రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం చూస్తుందని చెప్పండి. ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక హోదాతో ఏదైతుందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎత్తి చూపబడే విధంగా వారు సక్సెస్ఫుల్ గా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఒక విషాదం వ్యక్తం చేస్తున్నా. ఇలా ప్రాంతంలో చెప్పంటున్నాను ఉత్తర భారతదేశంలో ఏదైతున్నదో బీజేపీ అంటే ఏదో తెలిసిపోయింది మోడీ గారు. వీళ్ళు దక్షిణ భారతానికి ఏదైతుందో అది ఇక్కడ ఆ గాడుపులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి లేట్ అయిపోయింది. ఒక టర్మ్ లేట్గా వచ్చింది. అక్కడ ఇక్కడ వచ్చిన ఒక టర్మ్ లేట్ అయింది. ఆ ప్రభావం ఇక్కడ ఇప్పుడు చూపెట్టి ఆ ప్రభావం ఇప్పుడు ఇక్కడ చూపెట్టి అంటే దీంతోనే కథ ముగుస్తుంది. దానికి తోడు ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ శత్రు మిత్రుడు అన్నట్టు ప్రత్యర్థి మిత్రుడు అన్నట్టు వీళ్ళు బీఆర్ఎస్ అనేది ఏదైతుందో స్వయంగా వారి ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకి మిత్రుడు అనే విధంగా ఏ విధంగా వాళ్ళు గెలవడం కంటే కాంగ్రెస్ ని గెలవకూడదు చూడటమే ప్రధానంగా వాళ్ళ లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలనే దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ ను ఏ విధంగా గెలుపు దరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం, కాంగ్రెస్ ను ఏ విధంగా గెలుపు దరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం అన్నటువంటి ఒక ధోరణితో వాళ్ళు వాళ్ళ బీజేపీకి అండగా నిలవటం అంటే వాస్తవంగా ఇది అందరి ముందు ఏమనుకున్నాం ట్రయాంగులర్ కంటెస్ట్, అందరి ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకున్నాం. చివరికి ఏమైపోయింది పోలింగ్ నాటికి ఇది ట్రయాంగులర్ కంటెస్ట్ కాదు, కంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్. మీకు ఏమైపోయిందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్ మిత్రపక్షంగా. ఇలా బీఆర్ఎస్ ఓటు అంతా ఏదైతుందో బీజేపీకి బదిలీ చేయాలి. ఏ విధంగా బదిలీ చేయాలి? అలా మా ఓటు శాతం కానీ మా ఓటు కానీ ఏదైతుందో మీరు 2023 శాతం ఎన్నికల్లో పోలైన వివరాలు చూస్తే మేము అంతకంటే మా ఓటు శాతం పెరిగింది. 23 అసెంబ్లీలో మాకు వచ్చిన ఓటు ఫిగరే కానీ శాతం కానీ రెండు కూడా పెరిగింది. బీజేపీ గెలుపుకు దోహదపడ్డది ఎవరు? బీఆర్ఎస్ అయితే వాళ్ళ ఓటు ఏదైతుందో మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రత్యర్థిని కాంగ్రెస్ చూసి కాంగ్రెస్ రాకుండా చూడాలని వీళ్ళు బీజేపీ గెలుపుకు పరోక్షంగా దోహదపడ్డారని చెప్పాలి. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్ సాధారణంగా
ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ తేవాలని ప్రయత్నం చేయడం సహజం. అది ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం. ఆయన అంతర్గ్రామంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసి పోల్ మేనేజ్మెంట్ చేసి దాంతో ఏమైంది, అక్కడ వచ్చిన ఓట్ల విరోధం చెప్తా నేను. కాంగ్రెస్ ఏదైతే మాకు 803 ఓట్లు వచ్చినాయి 4 గుంటూరులో, అక్కడ ఓటర్ రికార్డుతో సహా 803 వచ్చినాయి మాకు. బీజేపీ 739 వచ్చింది, 739 బీజేపీకి వచ్చింది. మాకు 64 ఓట్లు అధికంగా వచ్చింది బీజేపీకి. టీఆర్ఎస్ ఏదైతుందో 641 ఓటు వచ్చింది. టీఆర్ఎస్ఏ 641 ఓటు వచ్చింది అక్కడ. బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్తో ఏదైతుందో అక్కడ ఎట్లా చేసి బీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి 641 ఓటు తెచ్చుకోగలిగిందా. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 29% బీఆర్ఎస్కి వస్తే ఒక 32-33% బీజేపీకి వస్తే ఇంకో 40% కాంగ్రెస్కి వచ్చింది. సపోజ్ ఈ 641 ఒక 100 ఓట్లకే పరిమితమై ఈ 500 ఓటు ఏదైతే ఉందో బీజేపీ బదిలీ అయితే ఏమైతే 500 ఓటు 200 ఓట్లు తెచ్చుకుంటారు అనుకోవి. నార్మల్ కోర్సు లోపల 400 ఓట్లు ఎటు బదిలీ అవుతుంది, బీజేపీ బదిలీ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, 7 4 10 12 అవుతుంది కదా. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతో ఏదైతున్నదో మా ఓటు మేము ఇంటాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం, మేము మెజారిటీ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే అంతర్గామంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బీఆర్ఎస్ పార్టీకి, ఆ విధంగా అంతా నిలబెట్టుకుంటే ఇవాళ జగిత్యాల 30,000 మెజార్టీ వస్తుంది. జగిత్యాల 30,000 మెజార్టీ వస్తుంది ఇవాళ. అంటే ఏంటి, ఆయన టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఈడ్చుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయింపు చేసి ఆ పర్యోత్సవంతో ఏదైతుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయింది. రీజన్ అంటే 2,02,000 బీజేపీకి వస్తే మాకు 4,80,000 వచ్చినాయి. బీఆర్ఎస్కు 1,01,000 ఓటు వేయచ్చు. 46% బీజేపీకి వస్తే 44% మాకు వచ్చింది, 2%. అప్పుడు మీకు అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓట్లు వచ్చింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓట్లు వచ్చింది. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 4,17,000 ఓట్లు వచ్చింది. 35%. 35% has come down to 9.4. అంటే ఆల్మోస్ట్ ఒక 25% ఓటు స్ప్లిట్ అయిపోయింది. మాకు ఇప్పుడు 10% పెరిగింది. గతంలో మాకు 34% వస్తే 4,80,000 ఓటు వచ్చేది. ఇప్పుడు 4,80,000 ఓటు. గతంలో మాకు 4,80,000 ఓటు వస్తే ఇప్పుడు మాకు 4,80,000 ఓటు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 71,000 ఓట్లు 71,000 ఓట్లు పెరిగినాయి. మా % ఓటు పెరిగింది మాకు. అది బీజేపీకి వచ్చే వరకల్లా 30%, 33,65,000 ఉన్నది, ఇలా 5,02,000 వచ్చింది. వాళ్ళ లాస్ట్ టైం 30% ఉండేది, 30% ఉండేది. అది 46% వచ్చింది. 16% ఓటు అదనంగా యాడ్ అయ్యింది. వాళ్ళ 16 యాడ్ అయితే మాకు 10 యాడ్ అయ్యింది. వాళ్ళ 16 యాడ్ అయింది, మాకు 10 యాడ్. ఈ 16 ఎక్కడికి వెళ్ళింది, బీఆర్ఎస్కి. నీ క్యాలిక్యులేషన్ చేసి ఓటర్ ఇలా తీర్పు వివరమైన దాన్ని ఆమోదించాల్సిందే. అంటే ఇంత అంటే క్లిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు ఏదైతుందో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకుండా మంచిగానే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ఓట్లు బీజేపీకి మరల్చాలనే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇంత అదిలో కూడా ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐ గెట్ మోర్ దాన్ 20,000 మెజారిటీ టు బి ఫ్రాంక్.
మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పినాయి. నేను ఆశించిన ఫలితం పొందలేకపోయాను. అయినప్పటికీ కూడా నేను జగిత్యాల ఓటర్ మహాశయులు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా కార్యకర్తలు ది ఎంటైర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఏదైతుందో కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో బాధ్యతాయుతంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుచుకోవాలి ఒక పట్టుదలతో కృషి చేసి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకత్వం కూడా చెప్పంటున్నాను. ఒక దశలో ఏదైతుందో జగిత్యాల వచ్చి నిజామాబాద్ పోటీ చేయడం పెట్టడానికి కూడా ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతుందో జగిత్యాల ఇస్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనే విధంగా నన్ను ఆదరించిన నిజామాబాద్ ప్రాంతం నిజామాబాద్ అర్బన్ మనం పెద్ద మెజార్టీ వల్ల 16,000 పై మెజార్టీ నిజామాబాద్ అర్బన్ ఏ అరవింద్ గారి నేటివ్ అని అనుకుంటా జగిత్యాల నేను చెప్పుకున్నట్టు అరవింద్ కూడా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు కదండి. అక్కడ కాంగ్రెస్ 16,000 మెజార్టీ. వాస్తవం నిజామాబాద్ ప్రజానికం ఏదైతుందో నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఎన్నిక సరే ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయంలో పలు అంశాలు చర్చకు వస్తాయి. అది ఏ రాజకీయ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది ప్రధాన అంశం. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తప్పకుండా ఏదైతుందో శాసనసభ కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆశీర్వాదం పొందలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఈ రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారు ప్రకటన చేసింది, విషయాలు ప్రకటించింది. తప్పకుండా దాన్ని పునఃప్రారంభం చేయడానికి సాధ్యం తొందరలో ఇది కార్యరూపం దాల్చబడే విధంగా చర్యలు చేపట్టబడుతుందని చెప్పని పేర్కొంటున్నాను. ఇతరత్ర సమస్యలు ముఖ్యంగా మా గల్ఫ్ కార్మికులు అని చెప్పండి ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక వీళ్ళు దేశం కానీ దేశం పోయి కట్టుకున్న భార్యకు కన్న పిల్లలు దూరంగా ఉపాధి పొందుతున్నారో వాళ్ళ సంక్షేమార్థము గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వాళ్ళ విద్య వైద్యం సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కల్పించి చేయబడే విధంగా అట్లాగే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరి మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలు ఆదుకునేబడే విధంగా ఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టబడే విధంగా అంటే నాకు కూర్చిన నేను ప్రధానమైన అంశాలు చెప్తున్నాను. ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి, గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు, మూడోది బీడీ కార్మిక సమస్య. మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏదైతుందో ఎక్కువగా బీడీ పరిశ్రమపై ఆధారపడి ఆ బీడీ పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులకు వీళ్ళు కేవలం 2014 అనే కట్ ఆఫ్ డేట్స్తోని 14 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందినటువంటి యొక్క కార్మికులకు పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించబడడంతో పాటుగా వారికి ఇతర సంక్షేమ కార్యక్రమాలు వారి వేతనాలకు సంబంధించే కానీ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి సంబంధించే కానీ వైద్య సదుపాయాలకు సంబంధించే కానీ ప్రాధాన్యత అనుకూర్చబడే విధంగా ఈ 3 అంశాలపై నేను నా బాధ్యత పూర్తి చేయబడిన భావిస్తున్నాను. అట్లా విద్యార్థులు నిరుద్యోగ యువత ఎట్లయితే ఇలా ప్రభుత్వ పరంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ రంగంలో విద్యాబోధన సదుపాయం పొందుతున్నటువంటి ఒక కుటుంబాలకు ఏదైతుందో ఫీజు అనేది అధికమైపోయింది. ఆ ఫీజు భారాన్ని ఏ విధంగా కట్టడి చేయటం ప్రైవేట్ విద్యాలయంలో ఫీజు నియంత్రణ చట్టం అనేది ఒకటి కావాలి. అట్లాగే రిజర్వేషన్ అంశం కూడా ప్రధానమైందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తున్నాను, వీళ్ళ మోడీ గారు ఏదైతుందని కేవలం వీళ్ళకి ఉన్నత వర్గాలకు వారికి మాత్రమే
ప్రతినిధిగాని భావించటం దురదృష్టకరం చెప్పండి. మోడీ గారు ఏదైతుందో కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే ప్రతినిధిగా భావించడం దురదృష్టకరం చెప్పండి. ఇలా ఉన్నత వర్గాలలో నిరుపేద వర్గాలు ఉండడం సహజం. వారి కొరకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించు. వి వెల్కమ్ ఇట్. కానీ వీళ్ళ సామాజిక వెనుకబాటుతలకు గురవుతున్నట్టుగా ఎస్సీ ఎస్టీ దళితులు బలహీన వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబాటుతలకు గురవుతున్నటువంటి యొక్క కుటుంబాల గురించి వారి విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించే యొక్క బాధ్యత వీళ్ళ ప్రభుత్వంపై మోడీ గారికి కేంద్రమవుతుందని చెప్పండి. ఇప్పుడు మీరు ఏ రాజ్యాంగ సవరణతో ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో ఆ ఈడబ్ల్యూఎస్ అమల్లో ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి అందులో అర్హత తొలగింపజేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి ఇవాళ ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు ఎస్సీలకు వాళ్ళ దానిలో ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ రెండు ఉంటాయి బాబు. ఒకటి సామాజిక వెనుకబాటుతనం, రెండోది ఆర్థిక వెనుకబాటుతనం. ఇవాళ దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నారు అనే ఒక భావంతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏదైతుందో జాతీయ స్థాయిలో 7.5%, మన రాష్ట్ర స్థాయిలో 10% రిజర్వేషన్ ఉంది. అట్లే 25%, జాతీయ స్థాయిలో 27% అమలు. వీటి సంబంధం లేకుండా మోడీ గారు ఏం చేసిండ్రు, కేవలం ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు అని చెప్పండి, అంటే బై ఎక్స్క్లూడింగ్ ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్స్క్లూడ్ చేసి వారికి ఇందులో అవకాశం లేకుండా చేసి, అంటే వీళ్ళకి అవకాశం లేకుండా చేయడం వీరికి అవకాశం లభిస్తుంది. వీళ్ళందరూ ఒక 70% పక్కకు వైద్యుడికి పోతారు. ఎస్సీలో ఒక 15%, ఎస్టీలో ఒక 10%, 25%, బీసీలో ఒక 50%, 75% వైద్యుడికి పోతే మిగిలిన 20% ఉంటుంది కదా. 20లో ఎవరు వస్తారు? హిందువులలో ఉన్నత వర్గాలు, అట్లాగే ముస్లిం సమాజం వాళ్ళు మాత్రం 20%లో వస్తారు. ఆ 25% కొరకు ఏదైతుందో అందులో ఆర్థిక వెనుకబడి గురవుతున్న వారికి ప్రత్యేకంగా 10% సౌకర్యం కల్పించి, అంటే వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మేమేమంటున్నాం, యూ డిడ్ రైట్ థింగ్. ఈడబ్ల్యూ రిజర్వేషన్ను మేము విభేదిస్తలేం, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్స్క్లూడ్ చేయడానికి విభేదిస్తాం. మీరు ఎస్ఎన్ కూడా అందులో చేర్చండి, వాళ్ళు కూడా అవకాశం కల్పించండి. ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్లో అవకాశం కల్పించాలి. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయకూడదు. అదొక విధంగా రాజ్యాంగ విరుద్ధమని చెప్పంటున్నారు. మరి మోడీ గారు ఏదైతున్నదో ఇవాళ కనీసం ఈ పర్యాయమైన ఆయన గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఈ ఉన్నత వర్గాల పక్షపాతం ఏదైతుందో దాన్ని సరి చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వెనుకబడి గురవుతున్న వాటి గురించి కూడా ఆలోచన చేసి ఈ ఈడబ్ల్యూఎస్ను ఏదైతే ఇట్ పర్టైన్స్ టు ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని చెప్పాను, అది తొలగించండి సరిపోతుంది. కానీ అందరికీ అవకాశాలు ఎంపిక చేయబడే విధంగా ఆ చట్టాన్ని మార్పు చేస్తారు అని చెప్పి నాకు చెప్తాను. దానికి అనుగుణంగా నేను రాజీవ్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఎదుర్కొన్నదో రాజీవ్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తాను. రాహుల్ గాంధీ నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చ పెట్టి వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను వివక్ష గురి చేస్తుందో వారికి న్యాయం చేయబడే విధంగా చట్టంలో మార్పు తీయబడటానికి ఏదైతున్నదో పార్లమెంట్ చర్చా వేదిక కాబోతో చెప్పాను కూడా. మీరేమైనా చెప్పండి. అది అడగబోయే అడుగుతే మీ రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుంది. నేను చెప్పినగా నేను టిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో
నా చివరి శ్వాస వరకు నేను ముందు చెప్పిన మీటింగ్లో కూడా నేను మంచంలో వండైనా కానీ టెలిఫోన్ అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పాను. ఓటమి నాకు బాధ్యత ఇచ్చింది అనుకుంటా, కానీ ఏదైతుందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తే చెప్పి నేను భావిస్తాను. ఓటమి నా బాధ్యత పెంచిందని చెప్పి అనుకుంటాను, నన్ను నైరాశ్యాన్ని లోన్ చేస్తే చెప్పి భావించాను. శ్వాస వరకు ఏదైతుందో నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతుందో నా చివరి శ్వాస వరకు నేను ముందు చెప్పిన మీటింగ్లో కూడా నేను మంచంలో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పాను. ఓటమి నాకు బాధ్యత ఇచ్చింది అనుకుంటా, కానీ ఏదైతుందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తాను చెప్పి నేను భావిస్తాను. ఓటమి నా బాధ్యత పెంచిందని చెప్పి అనుకుంటాను, నన్ను నైరాశ్యాన్ని లోన్ చేస్తాను చెప్పి భావిస్తాను. నాకు నా అనుభవం ఏదైతుందో ప్రజా సంక్షేమానికి తోడ్పడ. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉంటాడే, అనుకున్న అనుభవం అనేది ఏదైతున్నదో సాంకేతికంగా సలహాలు సూచనలు ఉంటాయి. నేను ఏదైతుందో పదవి హోదా అనేది ప్రధాన పదవి హోదా అనేది నేను ఆశించిన పదవి పొందలేకపోవచ్చు కాక. శాస్త్ర మండలి ఇంకా 9 మాసాలు ఉంది. శాస్త్ర మండలి ఇంకా 9 మాసాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ 9 months నేను శాస్త్ర మండలి సభ్యుడిగానే ఉంటాను, నేను కొనసాగు. తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు తోడుంటుంది. ఆ అనుభవంతో ఏదైతుందో నా జీవితకాలం ఏదైతున్నదో నా తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో కొనసాగుతాను. అది ప్లీజ్ మీకు నోట్ అంటే పారిపోతా చెప్పాను. వాళ్ళ కలుపుతుంది డెఫినెట్. నాకు జగించాలన్నటువంటి ఏదైతుందో ఇవాళ ఇక్కడ ఏమైంది అని అంటే నేను స్థానికున్ననే భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకొని ఇక్కడ పోటీకి వచ్చింది. వాస్తవంగా పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు సూచన చేసింది, నాకు ఒత్తిడి ఇచ్చింది, అందరూ తెలిసింది. కానీ నేను చేస్తే నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తే, ఎందుకంటే నాకు జగిత్యాల నా స్థానికత నేను ఇక్కడికి వెళ్ళి చేస్తే నా ప్రజలకు సేవ చేసిన అవకాశం నాకు లభించాలి. సరే ఇక్కడ ఆశ్చర్య ఫలితం పొందలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి, దేవుడి ముందు మనిషి ఎంతనే తలకాల్సిందే కదా. దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పి అంటున్నాను. నేను ఒక మానవుని, ఒక మనిషిని చెప్పంటున్నాను. నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చి అడ్డం పెట్టిన తర్వాత తల వంచాల్సి వస్తుంది. వంచాలి సార్, తల వచ్చి తప్ప దాన్ని మనము నిర్ణయం తీసుకున్నది కొంత అనిపిస్తుంది. ఆశ్చర్య పెద్ద పొందలేదు అంతే తప్ప. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా కొంత జరిగిందని మనకందరికీ తెలుసు. నేను స్థానికత ప్రాతిపదికన ముందుకు వెళ్ళింది. స్థానికత కంటే ఏదైతున్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు. మోడీ గారు 2 కనబడ్డాయి. ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు, నేషనాలిటీ. ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయత అనేది, నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ. మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత, నేషనాలిటీ, మోడీ దేశమే మోడీ అనేది ప్రచారం చేసి ఒక కాలం లోపల ఎక్కువ అంటే దేశం అని ఉంటాయి. ఒక కాలం లోపల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, కొంత తర్వాత ఇందిరాగాంధీ గారు ఉంటారు. ఇలా మోడీ గారిని ఆ విధంగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేసి ఆ జాతీయ భావన వచ్చే వరకు ఏదైతుందో ఈ స్థానికత అనేది దాని ముందు నిలబడలేక, దానికి తోడు ఏదైతుందో దేవుడు అయిపోయాడు. మోడీ గారు దేవుడు అయిపోయాడు. దేవుడి ముందు ఎవరి మీద తలవంతాల్సిందే కదా, తప్ప మనం వేరేలా అంటున్నారు. ఈ రాయి 2 ముచ్చారు రాయి